దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, అమ్మా నువ్వు ఈ పని చెయ్యొద్దు, నీకు కష్టం అది, అట్లెట్లా ప్రభు అంటావు నువ్వు, నా కుమారుడా ఇది చెయ్యొద్దు, నువ్వు దీనిని క్షమించు, ఈ విషయమును విడిచిపెట్టే, వాక్యములో ఉన్నాయి నువ్వు చెయ్యి, లోబడు. నువ్వు అది చేసినప్పుడు దేవుడిని తన వాగ్దానాన్ని పట్ల నెరవేరుస్తాడు, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, ముసలితనమందు నువ్వు చిగురిస్తావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా నువ్వు నిలబడతావు, ఆయన స్పోక్స్ మ్యాన్గా నిలబడతావు, నువ్వు ఆయన కొరకు వాడబడతావు, ఆయన ప్రేమ ఏంటో ప్రజలకు తెలియజేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయము మార్చబడి క్రీస్తు వంటి స్వభావం నీలో వస్తుంది. లోకములో ప్రేమ లేదు, మీరు గ్రహిస్తలేరు. మీ పక్కనే ఉన్నారు అట్లా సఫర్ అయ్యేటోళ్ళు, మీ పక్కనే ఉన్నారు అటువంటి దుఃఖంలో ఉన్నోళ్ళు. దేవుడు మీకు ఎంతో కృప చూపించిండు, నిన్ను రక్షించిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు నీకు అండగా ఉంటాడు, నీకు తోడై ఉంటాడని నీకు తెలుస్తుంది. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగిన నీవు నీ రహస్య స్థలమందు దేవునితో నీ సహవాసం ఏంటి? దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోగల సమర్థుడైన. అందుకే రాహాబు వేశ్య అంటది, పైన ఆకాశమందును క్రింద భూమి మీదను ఆయన దేవుడే. నీకు ఆ విశ్వాసం ఉన్నదా? దేవుడు నిన్ను బాగు చేయడం మాత్రమే కాదు, నీ పిల్లల పిల్లల పిల్లల్ని బాగు చేయడం మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను కూడా ఆయన తాకుతాడు.